ఓకే అండి. ఎస్‌బీఐ బీసీ పాయింట్ ఉన్నవాళ్ళు ఏఈపీఎస్ ద్వారా మనీ విత్‌డ్రాస్ అనేది ఏ విధంగా చేయాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ముందుగా వచ్చేసేసి ఇక్కడ ఏఈపీఎస్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేసుకోవాలండి. వన్స్ దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్ అనే దగ్గర దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే బ్యాంక్ నుంచి మనీ అనేది విత్‌డ్రా చేయాలనుకున్నా కానీ, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలన్నా కానీ ఇక్కడ బ్యాంక్ నేమ్స్ అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. మీరు ఏదైతే బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుందండి. ఓకేనా, ఆధార్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, కస్టమర్ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసినట్లయితే మీకు ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీరు బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారా, డిపాజిటా, విత్‌డ్రాసా అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఆప్షన్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలండి. నేను వచ్చేసేసి ప్రెజెంట్ వచ్చేసేసి ఇక్కడ విత్‌డ్రా చేసి చూపిస్తాను మీకు. ఓకేనా, ఎంతైనా అమౌంట్ చేసుకోవచ్చండి. అమౌంట్ ఇక్కడ ఇచ్చేసేసిన తర్వాత ఇక్కడ అథెంటికేషన్ టైప్ దగ్గర ఫింగర్ ప్రింట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఫింగర్ ప్రింట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి పక్కన సబ్మిట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. వన్స్ దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఒక పాపప్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ ఇవ్వాలండి. ఓకేనా, వన్స్ దాని మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు నెక్స్ట్ అథెంటికేషన్ మోడ్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగానే రావడం జరుగుతుంది. మీరు ఏదైతే ఫింగర్ వేయాలనుకుంటున్నారో ఆ ఫింగర్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫింగర్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సబ్మిట్ అథెంటికేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు బయోమెట్రిక్లో డివైస్లో లైట్ అనేది వెలగడం జరుగుతుంది. కస్టమర్ అనేది ఫింగర్ అనేది అక్కడ వేయాలన్నమాట. వన్స్ ఫింగర్ అనేది అక్కడ వేసినట్లయితే మీకు సక్సెస్ఫుల్గా అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్ అనేది అవ్వడం జరుగుతుంది. మీకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. చూడొచ్చు, కస్టమర్ ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఓకే మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మీకు ఎంటర్ పాస్వర్డ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మీకు ఒక ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఒకటి ఉంటుందండి, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది. ఆ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకేనా, బీసీ పాయింట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అంటే ఏంటో. ఓకేనా, ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ అథెంటికేషన్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఏజెంట్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, మీకు ఒక ప్రింట్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ ఓకే అనేది క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చినట్లయితే చూడొచ్చు, కన్ఫర్మేషన్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంది కదా. ఓకే, డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ట్రాన్సాక్షన్ అనేది ఈ విధంగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీకు ప్రింట్ కావాలనుకుంటే ఇక్కడ ఓకే క్లిక్ ఇచ్చినట్లయితే మీకు ఈ రిసిప్ట్ అనేది ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, మీకు ఈ విధంగా అనేది ప్రింట్ కూడా తీసుకొని కస్టమర్కి అనేది మనం రిసిప్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మీకు క్యాన్సిల్ చేసి చూపిస్తున్నాను ఒకసారి. మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. మనం ఈ విధంగా ఎస్బీఐ బీసీ పాయింట్లో మనీ విత్‌డ్రాస్ అనేది చేసుకోవచ్చు అనమాట. సేమ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ కూడా ఇదే ఆప్షన్లో చేసుకోవచ్చు అండి. బ్యాలెన్స్ డిపాజిట్ కూడా మనం ఇదే ఆప్షన్లోనే చేసుకోవచ్చు అనమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం దీనికి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ మొత్తం నెక్స్ట్ వీడియోలో కూడా ఇవ్వడం